ఎక్స్క్యూజ్ మీ, నేను కొంచెం ఎక్సైజ్ చేసుకుంటున్నా. ఇక్కడ ఖర్చు వేస్తున్నా చూడండి, ఎవరు రాకుండా. వీడెవడరా బాబు పార్క్లో ఖర్చు వేశాడు? ఎక్స్క్యూజ్ మీ, ఈ ఖర్చు ఎవరిది తీస్తారా? నాది కాదండి, అతనిది. ఎవరిదైతే ఏంది? పబ్లిక్ ప్లేస్లో ఖర్చు వేయడం ఏంటి? తెలిసి చేసే వాళ్ళు కొందరు అయితే తెలియక చేసే వాళ్ళు మరికొందరు. ఇవన్నీ మన దగ్గర కుదరవు. ఎక్స్క్యూజ్ మీ, ఖర్చు తీస్తారా? తీస్తా, ఇప్పుడు కాదు, నా ఎక్స్ట్రా అయిపోయిన తర్వాత తీస్తా. కూర్చోవాలంటే కూర్చో. ట్రైన్లో ఖర్చు వేసే వాళ్ళని చూసినా, బస్సులో ఖర్చు వేసే వాళ్ళని చూసినా, పార్కులో ఖర్చు వేసే తలమాసిన నిన్నే చూస్తున్నా. తలమాసినోడు గిలమాసినోడు అంటారు ఏంది? పార్కులో ఖర్చు వేసేవాడిని తలమాసిన పేరు మోసిన అంటారా? ముందు వచ్చిన కాబట్టి వేసుకున్నా. సరే చెయ్యి. ఏ ఏరియా అనేది? ఎక్సర్సైజ్ చేయడానికి ఏరియా అవసరం? నువ్వు భలే చెప్తున్నావు. ఎక్సర్సైజ్ చేసేయడానికి ఏరియా అవసరం లేదు. నీలాంటి తలమాసినోడు చేసే ఏరియా అవసరం. తలమాసినోడు గిలమాసినోడు అంటే బాగోదు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ముందు మర్యాద ఇవ్వడం నేర్చుకోండి. సరే చెయ్యి, ఏం చేస్తావో చూస్తా. చేస్తా చూడు, చేస్తున్నాగా. ఇది చేయడానికేనా రా ఇంత చేసేది? ఇది ఎక్సర్సైజ్ కాదేంది? మీరైనా చెప్పండి, బుద్ధొస్తుందేమో. ఆయన కొంచెం సెన్స్ అయినా ఉండాలి కదా. ఆయనకి ఏ సెన్సు లేదు. నాకు సెన్స్ లేదంట. అసలు నీకు సెన్స్ ఉందా? నాకు బరాబర్ ఉంది. ఏం లేదు, ఉంటే అట్లా మాట్లాడు. మీరైనా చెప్పండి. మీరు ఎంత చెప్పినా పట్టించుకోరేంటండి? అబ్బా, చేతులు పట్టేసినట్టుంది. నీకు అన్నీ పట్టేశారా నాయన? మీకు కనీసం ఇంగిత జ్ఞానమైన ఉందా? వీడికి ఇవన్నీ ఎప్పుడో దొబ్బినాయి. అబ్బా, తీస్తాలండి. సారీ, ఈ ఖర్చు గురించి ఇంత వద్దు, నేను తీసేస్తాను. ఇది ముందే తీసుంటే మీకు మరేదైనా దక్కేది కదండి. సారీ అండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే. సారీ అండి, మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినా.